10,000 సిబ్బంది నియామకాలను వెంటనే, ఆర్టీసీలో ఖాళీ ఉన్న 10,000 ఉద్యోగాలను వెంటనే, ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీఏ సొంతంగా, ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీఏ సొంతంగా, ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ కొరకు డిపోలను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించే విధానాన్ని, ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ బకాయిలను, పెండింగ్ లో ఉన్న డిఏ బకాయిలను, 11వ పిఆర్సీ సంబంధించిన 24 నెలల అరియర్స్ ను వెంటనే, 24 నెలల అరియర్స్ ను వెంటనే, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ను వెంటనే, ఎన్నికల ముందు ప్రకటించిన హామీ మేరకు ఐఆర్ను వెంటనే, 12వ పిఆర్సీని వెంటనే, 12వ పిఆర్సీ కమిషన్ వెంటనే, రిటైర్ అయిన ఉద్యోగులకు గ్రాట్యుటీ మరియు ఎన్కాష్మెంట్ వెంటనే, డిపోలను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించే విధానాన్ని, ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ కొరకు డిపోలను ప్రైవేట్ పరం చేసే విధానాన్ని వెంటనే, పెండింగ్ లో ఉన్న డిఏ బకాయిలను, 11వ పిఆర్సీ సంబంధించిన 24 నెలల అరియర్స్ ను వెంటనే, 24 నెలల అరియర్స్ నియామకాలను వెంటనే, ఆర్టీసీలో ఖాళీ ఉన్న 10,000 ఉద్యోగాలను వెంటనే, ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీఏ సొంతంగా, ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీఏ సొంతంగా. నా పేరు ఆదినారాయణ రెడ్డి, ఎంప్లాయీస్ యూనియన్ యొక్క జిల్లా వైస్ చైర్మన్. నేను పక్కన నా సోదరుడు బ్రహ్మానంద్ రెడ్డి, ఆయన తాడపత్రి డిపో కార్యదర్శి. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 129 డిపోల యందు కార్మిక సమస్యలపై 4వ తారీఖు మరియు 5వ తారీఖు ధర్నా నిర్వహించాలని మా రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా తాడపత్రి డిపో నందు ఈ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయబడినది. దాదాపుగా గత 6 సంవత్సరాల నుండి ప్రమోషన్స్ ఇవ్వకుండా, అలాగే ఓడీల కింద పని చేపిస్తున్నారు. అలాగే దాదాపు గత 10 సంవత్సరాల నుండి రిక్రూట్మెంట్ లేదు. దాదాపు 10,000 మంది సిబ్బంది మైనస్లో ఉన్నారు. వారిని కూడా వెంటనే రిక్రూట్ చేసి ఈ యొక్క బర్డెను తగ్గించాలి. అలాగే డిఏ బకాయిలు చాలా కాలంగా చెల్లించడం లేదు. ఆ డిఏ బకాయిలు చెల్లించాలని గవర్నమెంట్ మా యొక్క విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే 11వ పిఆర్సీకి సంబంధించిన 24 అరియర్స్ బకాయి ఉన్నారు. ఆ అరియర్స్ను కూడా చెల్లించాలి. అలాగే ఎస్ఆర్బిఎస్ ఎస్బిటీల యందు గవర్నమెంట్లో చేరిన తర్వాత ఆ రెండును రద్దు చేయబడినది. దానికి సంబంధించిన బకాయిలు కూడా చాలామంది స్టాఫ్కు రావాలి. అవి కూడా వెంటనే చెల్లించాలి. ఇక రిటైర్మెంట్ అయిన వారికి గవర్నమెంట్లో చేరిన తర్వాత సెటిల్మెంట్ చాలా లేట్ అవుతున్నాయి. వాళ్ళకి రావాల్సిన గ్రాట్యుటీ కానీ, పిఎఫ్ కానీ, సిసిఎస్ కానీ, తర్వాత పెండింగ్ లీవ్ ఎన్కాష్మెంట్ కానీ చాలా లేట్ అవుతున్నాయి. అవి కూడా తొందరగా ఇవ్వాలని మా యొక్క డిమాండు. అలాగే సిసిఎస్ సంబంధించి నాన్ ఆపరేషన్ అంటే వర్క్షాప్లలో సిసిఎస్ డెలిగేట్ను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అది గతంలో మాదిరిగా సిసిఎస్ డెలిగేట్ అలాగే కొనసాగాలని మా యొక్క డిమాండు. అలాగే సిసిఎస్ ఆఫీస్ ఇప్పుడు ఆర్టీసీ విజయవాడ యందు ఆర్టీసీ బస్టాండ్ పైన నిర్వహిస్తున్నారు. దాన్ని 8 కిలోమీటర్ల దూరానికి తరలించాలని ఇప్పుడున్నే పాలక మండలి ప్రయత్నం చేస్తున్నది. అక్కడికి వెళ్ళుటకు కార్మికులకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి 8 కిలోమీటర్లకు ఇప్పుడు ఉండే సాటనే అలాగే సిసిఎస్ ఆఫీసు కొనసాగించాలని మా యొక్క డిమాండు. అలాగే సిసిఎస్ నందు నిధులు దుర్వినియోగం జరుగుతున్నాయని, ఆ దుర్వినియోగం జరగకుండా చేయాలని, తర్వాత ఆ నిధులు దుర్వినియోగం జరిగిన దాన్ని విచారణ చేయాలని మా యొక్క డిమాండు. దాదాపు ఎన్ని రోజుల పాటు 5వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని 129 డిపోలలో కొనసాగుతుంది. నేను బ్రహ్మానంద రెడ్డి, తాడపత్రి ఎంప్లాయీస్ యూనియన్ డిపో సెక్రటరీగా ఉంటున్నాను. మా ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు రేపు అనగా 4, 5 తేదీలలో ఎర్ర బ్యాడ్జీలు ధరించి డ్యూటీకి హాజరవుతూ మన ప్రధాన సమస్యల గురించి గేటు వద్ద ధర్నా చేయాలని నిర్ణయించినాము. అందులో భాగంగా ఈరోజు గేట్ మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది. ఇందులో ప్రధాన సమస్యలు ఏమున్నాయంటే, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెట్టాలని,
ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందువలన బస్సుల సంఖ్య తక్కువగా ఉన్నందున ఆర్టీసీలో బస్సులు కొనుగోలు చేయాలి తగినట్లుగా. అలాగే ఎలక్ట్రిక్ బస్సుల స్థానంలో కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీ వారు నిర్వహించినట్లు చర్యలు తీసుకోవాలని మేనేజ్మెంట్ను కోరుతున్నాము. ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఆపరేషను ఈ డిపోలో ప్రైవేట్ ఆపరేటర్లకు ఇవ్వకుండా సొంతంగా ఆర్టీసీనే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం.